ఆర్జీవి అంత స్వార్థపరుడు ఎవరు లేరు. ఆర్జీవినే చెప్పాడు ఆ విషయం. నాకు ఏ స్వార్థం ఉండి మీరు యువర్ ఫిలిం ద్వారా ఇంతమంది డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నారు? ఒకటి, ఇందులో మీకు నచ్చిన అన్ని అంశాలు ఉన్నాయని చెప్పి 11 సెలెక్ట్ చేశానన్నారు. మిగతా అన్ని కూడా మీరు చెప్పిన ఆ లైన్ ప్రకారమే వచ్చాయా? దేశంలో ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చాయి? See, mostly we got from South India, and good ones. North India నుంచి వచ్చినాయి కానీ they did not pass the selection, shortlisted దాంట్లోకి రాలేదు. Mostly Hindi versions. But music directors, I'm very happy. We got a lot of people అది మేము షార్ట్గా పబ్లిష్ చేస్తాం. సినిమాటోగ్రాఫర్స్కి, యాక్టర్స్కి మేము ఇచ్చిన టెస్ట్లోనే ఒక ఫ్లా ఉంది, సో అది కరెక్ట్ చేసి మళ్ళీ చేసాం. బట్ ఐఎమ్ షూర్ విల్ గెట్ దట్. యా, ఇందాక నేను చెప్పాను స్వార్థం ఏంటనేది చెప్పలేదా ప్రశ్నకు సమాధానం? ఇప్పుడు నేను వీళ్ళకి బ్రేక్ ఇవ్వడానికి నా ఉద్దేశం లేదు. వాళ్ళ టాలెంట్ ని ఆర్జీబీ టెన్లో వాడుకోవడానికి నేను రవి గారు పనిన కొట్ట. ఇది అది కరెక్టేనా? అంతేనా? మళ్ళీ మీరు మారిపోయారేమో, మీరు స్వార్థంలోంచి మారిపోయారు, మీరు ఇప్పుడు మంచి వాళ్ళు అయ్యారు, రాముడు మంచి వాళ్ళు అలా ఏం లేదు కదా. అది సమస్య లేదు. ఆ ప్రమాదం లేకపోతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేను వాళ్ళని వాడుకుంటాం, వాళ్ళు మమ్మల్ని వాడుకోవాలి. సో దిస్ ఈజ్ ఎ బిజినెస్ డీల్. ఎందుకని వాళ్ళని ఉద్ధరించడానికి నాకు ఏమాత్రం ఉద్దేశం లేదు. Hi sir, this is Ankita.